2 అవతారాలు ఈ తెలుగు రాష్ట్రంలో జన్మించింది. 1500వ శతాబ్దంలో మొట్టమొదట శ్రీపాద శ్రీవల్లభుడు కూడా జన్మిస్తే, ఇదిగో స్వామివారు 1923లో ఇక్కడ జన్మించారు. ఈ రాష్ట్రానికి 2 అవతారాలు ఉన్నాయి. అక్కడెక్కడో గుజరాత్లో ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు జన్మించాడంటారు, మనం చూడలా. రామచంద్రుడు అయోధ్యలో పుట్టాడంటాడు, మనం చూడలా. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడేటటువంటి కుటుంబాల్లో జన్మించినటువంటి 2 అవతారాలు. ఆ తర్వాత సిద్ధపురుషుడు అనేటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు తర్వాత గాణగాపురంలో సమర్థ ఆయన మొత్తానికి నృసింహ సరస్వతి. ఆ తర్వాత అక్కలకోట మహారాజ్ సమర్థ అని తర్వాత 3వ తర్వాత షిరిడి సాయి అవతారం చూసారా. ఆ తర్వాత పర్తి సాయి మాణిక్య ప్రభు. ఆ కోవకు చెందినటువంటి దత్త పరంపరలో శ్రీ సత్యసాయి బాబా వారు వచ్చారనేటటువంటిది వాళ్ళ దత్త పురాణాల్లో లిఖించబడి ఉన్నది. ఎలా దీనికి రిఫరెన్స్ ఏంటి పురాణాల్లో ఏంటి ఎట్లాగానంటే, ఆయన కిరీటధారి అయి వస్తాడు అంటే అందరూ అనుకున్నారు ఇదిగో ఈ పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ పెట్టుకుని కనబడతాడు, కిరీటం వలె ఉండేటటువంటి ఈ చుట్టూ భాగం అనమాట చూసారా. అలాగే ఈ కనకాంబరధారి అయి ఉంటాడు. ఆయన హైట్ కూడా రాయబడింది. ఆయన చాలా షార్ట్, 5 అడుగులు 1 అంగుళం అలా ఉంటారనమాట చూసారా. వారి గురించి దత్త దానిలో కూడా ఉందన్నమాట. అందుకని స్వామిని స్వయంగా దత్త అవతారంగా పూజించబడేటటువంటి సాంప్రదాయం ఈ భక్తుల్లో ఉందన్నమాట. రేపు దత్త జయంతి. ఇవాళ దత్తుడు పట్టుకున్నాడంటే వదలడు. దత్తుడిలో ఒకటి ఉంది, దత్తుడు మనం భగవంతుని పట్టుకుంటాం కదా, ఆయన సెలెక్ట్ చేసుకుని పట్టుకుంటాడు. ఆయన పట్టుకున్న ఏ భక్తుడైనా కానీ నా అంతటా వాడిని చేస్తానన్నాడు. కాబట్టి ఆ కోరిక నెరవేర్చమనండి. భౌతికమైన కోరిక ఏది నెరవేర్చడు దత్తుడు. మీరు సంపదలు కోరినా, అపార్ట్మెంట్ కోరినా, ఉద్యోగం కోరినా, వ్యాపారం కోరినా అది మీరు నన్ను కోరవద్దు, నాకు తెలుసు అంటాడు. కోరవలసింది మోక్షాన్ని, కోరవలసింది జ్ఞానాన్ని, కోరవలసింది తృప్తిని. ఈ 3 మాత్రమే కోరుకోండి. వీటితో పాటే మిగతా అన్నీ ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో దత్తుల వారిని ఒకసారి ప్రార్థించండి. మనకు తొందరగా జయ గురుదత్త, జయ గురుదత్త.